ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. ఇటు నందినగర్‌లో అయితే లంచ్ మీటింగ్‌లో కూడా పార్టీ నేతలతో కొంతవరకు బాధ్యతంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. మరి తను తెలంగాణ కోసం వ్యూహరచన చేసినటువంటి నందినగర్ ఇంట్లోనే మరి ఇప్పుడు విచారణ ఎదుర్కోవడం దురదృష్టకరం అంటూ కూడా ఒక కామెంట్ చేశారు కేసీఆర్. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మంత్రి వాకాటి సీఆర్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కూడా కొనసాగుతుంది. అయితే పార్టీ నాయకులతో కేసీఆర్ కూడా ఒక కామెంట్ చేశాడు. అంటే తను తెలంగాణ కోసం వ్యూహరచన చేశాను, మరి తెలంగాణ కోసం ఫైట్ చేసిన తను ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కోవడం ఒక దురదృష్టకరం అంటూ కూడా ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంట్ ఎట్లా చూస్తారు? నిజంగా కూడా తెలంగాణ కోసం వ్యూహరచన చేసిన నందిని నగర్లోనే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంది అనుకోలేదు. దురదృష్టకరం అంటున్నటువంటి పెద్ద ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇంక పెద్దలు కానీ లేకపోతే బీజేపీలో ఉన్న ఎంపీలు కానీ ఎంతోమంది అన్నా రాజకీయం కోసమనే అనుకుందాం. ఒక నిమిషానికి సొంతం నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి నీ కూతురే అంటుంది కదా, నా ఫోను నా భర్త ఫోను ట్యాపింగ్ చేశారు అని. నేను అనుకుంటున్నా పెద్దల సభలో కూడా చెప్పింది అనుకుంటున్నా ఈ విషయాన్ని. మరి ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి ఈ దరిద్రమైన ఆలోచన ఎందుకు వచ్చింది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా బయట దేశంకించి ఆ పరికరాలు వచ్చి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరం వచ్చింది? ఆ తర్వాత ఆ ఓడిపోయామని తెలవంగానే ఎందుకు విధ్వంసం చేశారు? హార్డ్ డిస్కులు ఎందుకు విధ్వంసం చేశారు? తీసుకుపోయి సగం అడవిలో పడేస్తారు, సగం మూసి నదిలో పడేస్తారు. ఎందుకు ఆ అవసరం ఎందుకు వచ్చింది? ఒకవేళ నిజంగా కూడా ఏ తప్పు చేయకపోతే 100% బయటకు వచ్చి ఏం తప్పు చేయదు, నేను ఏ విచారణకైనా సిద్ధం అని చెప్పేసి గర్వంగా వచ్చి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండే. ఇంత హంగామా చేసి దీన్ని ఏదో సింపతి మోడ్లో మలుచుకుందామని చేసి తమకు తామే సెల్ఫోట్ అయ్యే విధంగా ఈరోజు రాష్ట్రం అంతా నిరసన కార్యక్రమం చేసి ఏదో గొప్ప పని చేస్తున్నాం అనే విధంగా చేసే ప్రయత్నం తప్పిది. ఎవరికి కూడా కేసీఆర్ గారి మీద చెడు అనలేదు. చెడు జరిగింది కాబట్టి ఆ జరిగిన చెడును తెలంగాణ ప్రజలకు తెలపాలనే ఉద్దేశమే తప్ప ఇది కూడా విచారణలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణలో బయటపడ్డ నిజాలు కాబట్టి నిజాలు నిగ్గు తేల్చే విధంగా అందరూ సహకరించాలి. రేపు ఇంకెవరి పేర్లు వచ్చినా కూడా, ఇంకా ఎంత పెద్ద మంచి పేర్లు వచ్చినా కూడా అందరూ వచ్చి సిట్ విచారణకి హాజరు కావాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా దీనికి ఎవరికి కూడా ఏమి అభిప్రాయం లేవు. ఒకవేళ నిజంగానే అటువంటి అభిప్రాయం ఉంటే డ్రోన్ పోయిందని ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులు డ్రోన్ పైన తిరిగిందని చెప్పిన నెపంతో చెర్లపల్లి జైలు పెట్టేటువంటి సందర్భం చూసాం మనం. అటువంటి పరిస్థితి ఒక నిజంగా మనసులో పెట్టుకుంటే నిజంగా దీన్ని ఆసరా చేసుకొని ఏమైనా చేసే పరిస్థితి ఉండే. అటువంటి ఆలోచన లేనే లేదు. వారికి వారు అనుకుంటున్నారు. కేటీఆర్ అనేది అన్నారు, నేను విన్నా ఇంతకుముందు, కేసీఆర్ని అరెస్ట్ చేస్తే అగ్నిగుండం చేస్తాం. అరెస్ట్ చేస్తామని ఎవరన్నారు? మీకు మీరు అట్లా ఊహించుకోకండి. కేటీఆర్ అరెస్ట్ చేసిన, హరీష్ రావుని అరెస్ట్ చేసిన, కేసీఆర్ అరెస్ట్ చేసిన అగ్నిగుండం చేస్తాం. ఎవరిని అరెస్ట్ చేయము. చేయాల్సిన ఆలోచన ఎవరికీ లేదు. తప్పు చేస్తుంటే ఎవరిని వదలేము. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓన్లీ విచారణతోనే సరిపెడతారా? అరెస్టులు ఏముంటాయా? ఒకవేళ విచారణలో సరిపెట్టాలని అనుకుంటే కాళేశ్వరం అట్లే సరిపెడుతుంటే కాళేశ్వరం గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నారు ఆ రోజు? ఖచ్చితంగా ఒకవేళ ఇది ఈ రాష్ట్ర సంస్థలతో చేస్తూ ఉన్నారు, సెంట్రల్ సంస్థ సిబిఐకి ఇస్తే 24 గంటలు నిగ్గు తెలుస్తామని చెప్పేసి బహిర్గతంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడిండ్రు, ఎంపీలు మాట్లాడిండ్రు, శాసనసభ్యులు మాట్లాడిండ్రు అసెంబ్లీలో. మరి వాళ్ళకే అప్పచెప్పిన 24 గంటలు దాటింది, 48 గంటలు దాటింది. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ముందులోనే ఆ సిబిఐకి అప్పచెప్పాం కదా. చట్టము నీవు ఉరుకులాడినంత మాత్రం ఉరకదు, నువ్వు ఆగమంటే ఆగదు. చట్టం తను ఎప్పుడు ఏం పని చేయాలో, ఏ ప్రొసీజర్లో పనిచేయాలో దాని ప్రకారం చేసుకుపోతుంటుంది. ఇంత బయటపడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇది ఆలోచన చేస్తూ ఉన్నారు, ఈ విధంగా కూడా జరిగిందా? అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. ఏదో దేశ రక్షణ కోసము బలగాలు చేసేటువంటి పని అది. అటువంటిది సినీ ఫీల్డ్లోని పెద్ద పెద్ద ఆస్తిపరులని, వ్యాపారస్తుల్ని, ఆఖరికి భార్యాభర్తల ఫోన్ ట్యాపింగ్ కూడా చేయడం అనేది ఈ రాష్ట్రానికి ఒక మచ్చలాగా మిగిలిపోయే పరిస్థితి ఉంది. దీన్ని కూడా సంబరాలు చేసుకుంటున్నారంటే వారి విఘ్నతకి వదిలేద్దాం. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా విచారణలు జరుగుతూ ఉంటాయి. 100% దీని మీద పార్టీ స్టాండ్ ఉంది. పార్టీకి దీనికి ఇన్వాల్వ్మెంట్ లేదు. అబాసుపాలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అంటే ముఖ్యమంత్రి గారిని, క్యాబినెట్ మంత్రులను కానీ, పార్టీని కానీ అనడం అనేది షోక్ అయిపోయింది.
100% ఇది పార్టీకి ఏం సంబంధం లేదు. విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణలో నిజాలు బయటకు వస్తే దానికి అనుగుణంగా చట్టం తన పని తను చేసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కూడా తెలుపుతున్నారు. మరి వాళ్ళ బలం ఏంటో చూపించే ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు? అడుగడుగున కూడా నిరసన తెలుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ కూడా దహనం చేస్తున్నారు. అంటే వాళ్ళ బలం ఏంటో మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టైంలో మున్సిపల్ ఎన్నికలు కూడా ఆల్రెడీ ఈ నెల 11 కూడా జరగబోతున్నాయి. బలము వాళ్ళ బలం వాళ్ళు చూపించుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు కూడా కాక, ప్రజలు విఘ్నులండి. నేను చూశాను కదా, వాళ్ళకి ఈరోజు తెలిసింది కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ సాధించుకొని తెచ్చిందని చెప్పిన మాట మీద ఈరోజు వందల వేల కోట్ల రూపాయలకు యజమానుగా వాళ్ళ పార్టీ సంబంధించిన బ్యాలెన్సే దాదాపు 10,000 కోట్లు ఏదో ఉందని చెప్పి ప్రాపర్టీస్ అని విన్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మరి ఫోన్ ట్యాపింగ్ చేయకపోయింటే ధరణి అనే దరిద్రాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేయకపోయింటే ఈరోజు 1,000 కోట్లు సంపాదించే పరిస్థితి లేదనే విషయం ప్రజలకు అర్థం తెలిసేది. కాబట్టే 2023 డిసెంబర్ ఎన్నికల్లో ఇంటికి పంపించారు. పార్లమెంట్లో అయితే పెద్ద గుండు సూని ఇచ్చారు. ఆ కంటోన్మెంట్లో రిజల్ట్ చూపించారు. నేను జూబ్లీలో రిజల్ట్ చూపించారు. సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్ చూపించారు. ఇంత చూపించిన తర్వాత కూడా ఇంకా కింద పడ్డ మేమే పుల్లం అంటే కరెక్ట్ కాదు. ప్రజలతో ఎప్పుడు కూడా ఆడుకోవద్దు. ఖచ్చితంగా వాళ్ళే న్యాయ నిర్ణేతలు. వారికి ఈ సమాచారం ఇప్పుడు స్పష్టంగా తెలుస్తూ ఉంది మీడియా మాధ్యమాల ద్వారా. ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈ బలం చూపించినంత మాత్రాన ఏదో మున్సిపల్ ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటుంది కదా. ఎట్లాగో ఫోన్ ట్యాపింగ్లో మరి రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ రంక చేస్తున్నారని వాళ్ళకు ఒక ప్లస్గా మారే అవకాశం ఉంటుంది కదా మున్సిపల్ ఎన్నికల్లో. నేను అదే అంటా ఉన్నా, వాళ్ళకు ప్లస్గా మారే అవకాశం ఉంటుందని మేము అనుకుని దీన్ని పోస్ట్పోన్ చేయించే పరిస్థితి ఉన్నా కూడా ఇది మాకు సంబంధం లేదు. ఇది చట్టం తన పని తను చేసుకోపోతుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన డేట్ సూచన మేరకే వీళ్ళని పిలిపించారన్న విషయాన్నే మరీ తెలియజేస్తూ ఉన్నా. ఒకవేళ నిజంగా మాకు రాజకీయమే చేసేది ఉంటే ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్ చేస్తుంటాం కదా, అట్లా చేయాలని తెలుసుకోలేదు. ప్రజలు ఇది ఉన్నంత మాత్రమే సింపతి పెరిగింది. సింపతి దేనికి పెరుగుతుంది? తెలంగాణ కోసం 1,200 మంది పిల్లలు చచ్చిపోయారు, వాళ్ళ మీద సింపతి పెరుగుతుంది. వాళ్ళ బునాదుల మీద తెలంగాణ నిర్మాణం అయింది, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద సింపతి పెరుగుతుంది. కానీ ఇటువంటి తెలంగాణ కోసం మేము ఏదో చేసినామని చెప్పేసి రకరకాల వేషాధారణలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు నిలదిరిగితే 1,000 కోట్లు అప్పులు కట్టేటువంటి వడ్డీ కట్టేటువంటి దుస్థితి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ప్రజలు గ్రహించారు. కాబట్టే వాళ్ళు ఇంటికి పంపించారు. ఈ ప్రభావం ఏమీ పడదని నేను తెలియజేస్తా ఉన్నాను. మొత్తానికైతే ఇటు ఫోన్ ట్యాపింగ్ వివరంలో చట్టం తన పని తాను చేసుకపోతుంది. మరి ఇందులో ఎవరನ್ನು కూడా వదిలిపెట్టలేదు. మరి రాబోయే రోజుల్లో కూడా ఇందులో కూడా పెద్ద ఎత్తున అరెస్టులు ఉంటాయి. మరి ఫోన్ ట్యాపింగ్కి ఇటు కేసీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అందరూ కూడా సహకరించాలి. మరి చట్టం పని తాను చేసుకోబోతుంది. మరి ఇందులో రాజకీయ దురుద్దేశం ఏం లేదు. మరి ఇందులో మాత్రం ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా నీచమైన చర్య. మరి దీనికి పాల్పడిన ఎవరైనా కూడా వదిలిపెట్టేది లేదంటూ కూడా మరి మంత్రి వాకడి సిఆర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ అశోక్తో సతీష్, RTV, CLP నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.